హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఏఎల్పి సిబిటి 1కి సంబంధించి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ సిబిటి 2 ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుంది, మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది అనేక విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియోని ఇస్తే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో చాలామంది చూస్తే ఒక లైక్ చేయడం వల్ల మనకి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి బాగుంటుంది, అలాగే ఒక మోటివేషన్లా కూడా మాకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి. ఈ నోటీస్ వచ్చేసి మనకి అజ్మీర్కి సంబంధించిన హిందీ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఇక్కడ చూడండి, అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్ సిబిటి 1 దీని యొక్క రిజల్ట్ అనేది ఎప్పుడు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్ అనేది ఇక్కడ చూస్తే కనుక నవంబర్ 25 నుండి 29 వరకు అయితే 9 షిఫ్ట్స్ మనకి జరిగాయి ఎగ్జామ్ అనేది. ఆ తర్వాత మనకి దీని యొక్క ఆన్సర్ కీ కూడా మనకి డిసెంబర్ 5th మనకి ఆన్సర్ కీ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అబ్జెక్షన్స్ కూడా కొంతమంది రైస్ చేశారు. ఈ ఫైనల్ రిజల్ట్ అనేది మనకి ఈ యొక్క అబ్జెక్షన్స్ అన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని వాటిని ప్రాసెస్ చేసి మనకి ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనకి రిజల్ట్ అనేది జనవరి ఎండింగ్ లోపు మనకి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే మనకి సిబిటి 2 ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరగబోతుంది అంటే, మనకి సిబిటి 2 రిజల్ట్ వచ్చిన తర్వాత, సిబిటి 1 రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఒక మినిమం ఒక 30 డేస్ అనేది గ్యాప్ అయితే ఉండటం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి రిజల్ట్ రావడానికి కొంత టైం పడుతుంది. ఈ మంత్ ఎండింగ్ అనుకున్న మనకి ఇది జనవరి, ప్రజెంట్ వచ్చేసి మనకి 14th. సో ఇంకొక 15 డేస్, అలాగే రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఒక 30 డేస్ అనేది గ్యాప్ అవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీకు 45 to 50 డేస్ టైం అనేది మనకు దొరుకుతుంది. మళ్ళీ చూడండి, 42 లేదంటే 45 to 50 డేస్ ఈ రేంజ్ అనేది మనకి ఖచ్చితంగా ఇన్ని రోజులైతే మనకి దొరుకుతాయి. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది దీనికి తగ్గట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ కనుక చూస్తే కనుక అభ్యర్థులు సన్నద్ధం కావడానికి పూర్తి సమయం ఇవ్వబడుతుంది. పరీక్ష తేదీలు తర్వాత ప్రకటిస్తారు. ఈ రిక్రూట్మెంట్ సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. సో రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ ఆర్ మేలో జరగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జనవరి దీని యొక్క రిజల్ట్ అనేది మంత్ ఎండింగ్లోకి వచ్చేస్తుంది. మనకి 1 month గ్యాప్ ఇచ్చేసరికి మనకి మార్చిలో జరగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత మనకి ఏప్రిల్లో మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఈ మార్చిలోనే మనకి ఎగ్జామ్ జరగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది ఎగ్జామ్ అనేది మనకి 1 or 2 డేస్లో మనకి కంప్లీట్ అయితే జరుగుతుంది. 2 డేస్లో మనకి ఎగ్జామ్ అనేది అయిపోతుంది సిబిటి 2 అనేది. సో మార్చిలో జరగడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా మీకు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఎలాగైనా నేను సాధించాలనే పట్టుదలతో మీకున్న సమయాన్ని మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుని మంచిగా ప్రిపేర్ అవ్వమని కోరుకుంటున్నాను. డౌట్స్ ఏమైనా అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.